నమస్తే వెల్కమ్ టు హెచ్ఎంటీవీ స్పెషల్ డిబేట్. సీనియర్ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారం రేపాయి. కన్నడం తమిళం నుండి పుట్టింది అని ఆయన చేసిన వ్యాఖ్యలపై కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బీజేపీ అధ్యక్షుడు విజయేంద్ర యడియూరప్ప కమల్ హాసన్ కు సంస్కారం లేని వ్యక్తి అని విమర్శించారు. కన్నడ సంఘాలు ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేస్తూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా డిమాండ్ చేస్తున్నాయి. లేకుంటే కమల్ హాసన్ సినిమాను అడ్డుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే ఇదే అంశానికి సంబంధించిన డిస్కషన్ చేయడానికి ఇవాళ మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ భాషా పండితులు మిమిక్రీ శ్రీనివాస్ గారు. నమస్తే అండి. అసలు ఫస్ట్ కమల్ హాసన్ వ్యాఖ్యల కంటే ముందు మన ఇండియాలో ఎందుకని ఈ భాషా వివాదాలు చెలరేగుతున్నాయి? దీనికి గల ముఖ్య కారణాలు ఏంటి సార్? ఒకటి, చరిత్ర పట్ల అవగాహన లేకపోవడం, భాషకు సంబంధించిన చరిత్ర పట్ల అవగాహన లేకపోవడం మరింత ముఖ్యమైన కారణం. నిజానికి తమిళం నుంచి కన్నడ పుట్టిందా లేదా అన్న విషయం పక్కన పెడితే ఉత్తరాది భాషలు దక్షిణాది భాషలకి మొదటి నుంచి వైరం ఉన్న సంగతి మనకు తెలిసిందే. తమిళులు ఇప్పటికీ హిందీని జాతీయ భాషగా అంగీకరించరు. కారణం, వింధ్యపర్వతాలకి అవతలున్న సంస్కృతి వేరు, యువతలున్న సంస్కృతి వేరు. అక్కడ కేవలం హిందీ మాత్రమే కాదు, వింధ్యపర్వత యువతలకు కూడా హిందీ కాకుండా ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క భాష ఉంది. గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, అస్సామీస్, ఇలాగ తీసుకుంటే మరాఠీతో సహా ఇన్ని భాషలు కలిగిన దేశం మన దేశం. కాకపోతే తమిళ భాష, దక్షిణాది రాష్ట్రాల్లో తమిళ భాష మొదటిది, అంటే మన తెలుగు కన్నడ కంటే ముందు పుట్టిందని చెప్తారు. తమిళం నుంచి కన్నడ పుట్టిందా లేదా మనకు తెలియదు, కానీ తమిళం తర్వాత కన్నడ, కన్నడ తర్వాత లేటెస్ట్గా వచ్చింది తెలుగు. ఇది నిర్వివాదాంశం, చరిత్రకారులు, చరిత్రకి సంబంధించిన పండితులు చెప్పే విషయం. ఈ వివాదాలు రావడానికి కారణం ఒకటి అహంకారం, రెండోది మా భాషే గొప్పది అని ఒక భావన ఏదైతుందో అది ఈ గొడవలకు కారణం. అది కమల్ హాసన్ చేశారా లేకపోతే ఇంకొకటి చేశారా అనేది కాదు. ఖచ్చితంగా మా భాషే గొప్పదని నమ్మేవాడు చాలామంది ఉంటారు. నా తెలుగు గొప్పదని అనుకుంటాం. కృష్ణదేవరాయలు ఆ రోజుల్లో అన్నాడని చెప్తారు. నిజంగా ఆయన అన్నాడో తెలియదు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగు, తెలుగు వల్ల పుండ తెలుగు కండ, ఎల్ల నుపులు గొలవ నెరుగరే భాషాడి దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు అన్నాడు. కన్నడ ప్రభు అయిన కృష్ణదేవరాయలు తెలుగు గొప్పది అన్నాడని. నిజంగా అన్నాడో తెలియదు. మనకి పురాణాల్లో ప్రక్షిప్తాలను ఉంటాయి. అంటే ఒకళ్ళు కొన్ని శ్లోకాలు రాస్తే దానికి తర్వాత తరం వాళ్ళు దానికి మరిన్ని శ్లోకాలు చేర్చి ఎవరైతే మొదట రాశారో ఆ పేరుతోనే దాన్ని ప్రచురణకు తీసుకొస్తారు. అలా ఏదైనా చేర్చబడింది కావచ్చు, లేదా కృష్ణదేవరాయలు ఉండొచ్చును. కాకపోతే నిర్వివాదంగా చెప్పాలి అంటే తమిళ భాష తర్వాత కన్నడ, కన్నడ తర్వాత తెలుగు భాష. అంటే కమింగ్ టు శ్రీనివాస్ గారు, అంటే కమల్ హాసన్ వ్యాఖ్యలకు వస్తే మనం, అంటే కమల్ హాసన్ వ్యాఖ్యల్లో ఏమైనా అంటే నిజం ఉందా? అంటే కమల్ హాసన్ నిజంగా కన్నడ భాష తమిళ నుంచి పుట్టింది అన్న వ్యాఖ్యలే నిజమై ఉండుంటే, అంటే మన తెలుగు కూడా కన్నడ మాదిరిగానే దగ్గరగా ఉంటుంది, ద్రవిడ భాషలన్నీ కూడా అంటే తమిళ నుంచి, అంటే మనం ఒకటి చెప్పుకోవాలి అంటే తమిళ్ భాష చాలా ప్రాచీన్యమైంది, అది మనకి తెలుసు. బట్ అన్ని భాషలు తమిళ నుంచి వచ్చాయి అన్న పదంగానే మాట్లాడినట్టు అనిపిస్తోంది. అంటే అంటే ఇతర భాషల వాళ్ళతో కంపేర్ చేస్తే తమిళియన్స్కి ఇంకా ఎక్కువ భాష మీద అభిమానం కానీ ప్రాంతం మీద అభిమానం కానీ ఎందుకని ఉంటుంది? ఎందుకంటే అక్కడ ప్రాచీన సంస్కృతి పట్ల, వాళ్ళ భాష పట్ల వాళ్ళకున్న ఆ ప్రేమ ఇతర భాషలకు ఎవరికి లేదని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం తెలుగులో గుడిని కోవెల అంటాం. అవును, అది ఎక్కడి నుంచి వచ్చింది? తమిళ నుంచి వచ్చింది. కో అంటే దేవుడు, కొహరి అంటే దేవత, కోయిల్ అంటే కోవెల, కోయిల, కో అంటే ఇల్, ఇల్ అన్నమాట, కోయిల్. ఆ కోయిల్ కాస్త తెలుగువాడికి వచ్చేసరికి కోవెల అయిపోయింది. కొహరి అంటే దేవత, ఆ కొహరి కాస్త తెలుగువాడికి గౌరీ అయిపోయింది. కన్యాకుమారి కన్యాకుమారి అయిపోయింది. ఇలాగే మనకి ఉర్దూతో సాన్నిధ్యం ఉండటం వల్ల తెలంగాణ ప్రాంత ప్రజలకి చాలా పదాలు తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఉండటం వల్ల ఆంధ్ర ప్రాంతీయులు కూడా ఇతర భాషా పదాన్ని తెలుగులో ఓన్ చేసుకున్నారు. చేర్చబడతాయి, ప్రతి భాషలో కొత్త పదాలు చేర్చబడతాయి. ఎలాగా
అంటే తమిళం ఎలా మూలమైంది అని చెప్పే ముందు దీంట్లోకి వెళదాం. ఇప్పుడు 3 ఖైదీలు జైలు నుంచి పరారీ అని మనం వార్త చదువుతాం. 3 తప్ప, ఖైదీ ఉర్దూ పదమే, జైలు ఉర్దూ పదమే, పరారీ ఉర్దూ పదమే. మనం దాన్ని తెలుగు వాళ్ళు ఓన్ చేసుకున్నాం. కరెక్ట్. మన తెలుగు భాష గొప్పది అనుకుంటాం. కరెక్ట్. తెలుగు భాషను సుసంపన్నం చేసిన కవులు బోళ్ళంత మంది ఉన్నారు. కానీ నిర్వివాదమైన అంశం ఏంటంటే ఇక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టం కాకుండా, భావోద్వేగాల జోలికి వెళ్లకుండా ఎవరి భాషను వాళ్ళు గౌరవించుకుంటూ నిజమైన చరిత్ర ఏంటో దాన్ని అర్థం చేసుకోగలిగితే అసలు గొడవలే రావు. అంటే కమల్ హాసన్ ఒక లాంగ్వేజ్ ఫెనెటిక్ అని అనుకోవచ్చా మనం? కావచ్చు, కానీ తనకి జాతీయ వ్యాప్తంగా అన్ని భాషల్లోనూ అభిమానులు ఉన్నారు. బహుశా తను ఏ ఉద్దేశంతో, ఏ కోణంతో అలా మాట్లాడాడో తెలియదు. నా సొంత అభిప్రాయం ప్రకారం కమల్ హాసన్ వంటి బహుముఖీనమైన ప్రతిభ కలిగిన ఇంటెలెక్చువల్ పర్సనాలిటీ ఇంకొకరు లేరు. అది ఆ ఫ్లోలో అలా వచ్చిందా? నిజానికి అటువంటి కళాకారుడు ఒక రాష్ట్ర, ఒక ప్రాంత ప్రజలు, ఒక భాషని రెచ్చగొట్టడానికి అలా మాట్లాడుంటారని నేను అనుకోను. చతుర్విధాభినయం. పక్కనే శివరాజ్ కుమార్ గారు కూడా ఉన్నారు, కన్నడ నటులు. ఆయన కూడా అందుకనే ఇక్కడికి వచ్చారు అంటే ఆయన కూడా ఏం స్పందించలేదు. కన్నడ ప్రజలు మాత్రం చాలా అక్కడ ధర్నాలు చేస్తున్నారు, దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తున్నారు. ఇప్పుడు తగ్ లైఫ్ అనే సినిమా మేము ఎప్పటి నుంచి రిలీజ్ కావస్తోంది, మేము ఆడనివ్వము అని కూడా అంటున్నారు. అంటే కమల్ హాసన్ ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఎలా ఉంటుంది? అంటే నేను కావాలని అనలేదు అనే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఉంటుందా? ఏదేమైనా సార్ కాస్త తమిళులకి అంటే లాంగ్వేజ్ మీద కాస్త ప్రీతి ఎక్కువ అనుకోవాలా, లేకపోతే నిజంగా వాళ్ళ భాష అహంకారం అనుకోవాలా? అంటే ఏమనుకోవాలి మనం? వాళ్ళకి వాళ్ళ భాష మీద నిజమైన ప్రేమ ఉంది. అందుకని ఇప్పటికీ ఉత్తరాది భాష అయిన, అంటే ఉత్తరాది భాష, జాతీయ భాష అనే పేరుతో ప్రచారంలో ఉంది హిందీ. నిజానికి హిందీ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లోనే, అక్కడ కూడా ఇతర భాషలు కూడా ఉన్నాయి కదా. వాళ్ళు ఎప్పుడూ కూడా హిందీని జాతీయ భాషగా అంగీకరించారు. దానికి చారిత్రకమైన కారణాలు కూడా బోర్డలు ఉంటాయి. తమిళులు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకుంటారు తప్ప హిందీ నేర్చుకోరు. వాళ్ళకి ఆ భాషాభిమానం ఉండటం దాన్ని మనం తప్పు పట్టలేం. అలాగే ఇతరులకు కూడా, ఇతర రాష్ట్రాల వాళ్ళకి కూడా వాళ్ళ భాష పట్ల వాళ్ళకి మమకారం ఉంటుంది. తెలంగాణ, ఆంధ్ర ఉద్యమాలు జరిగినప్పుడు కూడా, తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణ భాషని వెక్కిరిస్తూ మాట్లాడడం అనేది చాలా సందర్భాలు చూసాం. అక్కడ కూడా ఇక్కడ భావోద్వేగాలు రెచ్చగొట్టబడతాయి. అలాగా బహుశా సినిమాలకు సంబంధించి వస్తే అదొక పెద్ద వ్యాపారం. అందులో ఎవరు ఎప్పుడు ఏదైనా చేయొచ్చు కాబట్టి దాని గురించి మనం ఊహించలేము. బహుశా సినిమా ప్రమోషన్కి ఎక్కువ ప్రచారం వస్తుందనుకునే ఉద్దేశంతో అలా కమల్ హాసన్ చేతి చెప్పించుంటారా, లేక తనే చెప్పాడా మనకు తెలియదు. ఇది మన ఊహకి, మన దృష్టికి అందని విషయం కాబట్టి మనం కేవలం 2 రాష్ట్రాల మధ్య, 2 భాషల మధ్య జరిగిన వివాదంగా ఆ కోణను చూస్తే దీనికి ఏమైనా పరిష్కారం దొరకవచ్చు. కన్నడికులు కూడా కమల్ హాసన్ అన్నాడని చెప్పి మొత్తం తమిళులందరినీ కూడా నేరస్తులుగా, తమిళ జాతీయులందరినీ, తమిళ భాష మొత్తాన్ని కూడా ఒక అంటరాని దానిగా చూడకూడదని నా కోరిక. అంటే ఇప్పుడు మీరు హిందీ భాష కోసం మాట్లాడారు కాబట్టి హిందీ భాషని అంటే రాష్ట్ర భాషగా ఇంపోజ్ చేయడాన్ని మీరు ఎలా చూస్తారు సార్? దేశానికి ఒక భాష ఉంటే అవసరమే, కానీ ఇప్పుడు అమెరికా, యూరోపియన్ కంట్రీస్ లాగా ఏ దేశంలో ప్రత్యేకమైన భాష అంటూ మొత్తం అందరూ మాట్లాడేది లేదు. ప్రపంచంలో అగ్రస్థానంలో, జనాభాలో అగ్రస్థానంలో ఉన్న దేశం మనది. 140 కోట్ల జనాభా ఉన్నది. ఇక్కడ రకరకాల భాషలు ఉంటాయి. జాతీయ భాష అంటే ఇక్కడ హిందీని పెట్టుకోవాలంటే దక్షిణాది వాళ్ళకి, ఇటు కేరళ నుంచి మొదలు పెడితే మనకి తెలుగు వాళ్ళ దాకా, ఆంధ్ర ప్రాంతీయుల దాకా కూడా, తెలంగాణ రాష్ట్రం వాళ్ళకి తెలుస్తుంది ఉర్దూ పాలనా ప్రభావం ఉండటం వల్ల. ఇక్కడ దాకా కూడా చాలామందికి హిందీతో పరిచయం ఉండదు. కాబట్టి దాన్ని హిందీయే జాతీయ భాష అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి మనకు ఒక జాతీయ భాష ఉండకూడదని చెప్పడానికి కూడా ఉండదు. మనకు ఒక జాతీయ భాష ఉండాల్సిందే. అది ఏది అన్నది ప్రముఖులు, పండితులు, విశ్లేషకులు తేల్చారు. ఇంకా మనకి భాషాపరమైన విషయానికి వస్తే తెలుగు భాషను సుసంపన్నం చేసిన కవుల గురించి ఆచార్య తిరుమల గారు ఎప్పుడో 1980లో చెప్పారు. నాకు నోటికి గుర్తున్నంతో చెప్తాను. తెలుగు భాష గొప్పదే, కాకపోతే 12వ శతాబ్దం నాడు కాకతీయులు పరిపాలించింది 12వ శతాబ్దం క్రీస్తకం.
మనం ఇప్పుడు అక్కడ 1000 స్తంభాల గుడి కానీ రామప్ప గుడి దగ్గర కానీ రామప్ప లేక్ దగ్గర ఉన్న గుడి దగ్గర కానీ అప్పటి శిలాశాసనాలు ఏం చదివినా కూడా అది మనం చదవలేం. అది ఇప్పుడు మన తెలుగులా ఉండదు. ఎందుకంటే తెలుగు లేటెస్ట్ లాంగ్వేజ్, కన్నడ తర్వాత వచ్చింది. అది మనం చూడగలం, కానీ అది చదివి అది తెలుగే, కానీ తెలుగులా మనకు అనిపించదు. మనం దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అట్లా బోడని మార్పులకు లోనవుతూ వచ్చింది. అయితే ఇంతకుముందు చెప్పినట్టు తెలుగు భాషని సుసంపన్నం చేసిన కవుల గురించి ఆచార్య తిమ్మన గారు ఎప్పుడో చెప్పింది. అర్ధసూక్తికి నిధియ నాటిక వినన్నయ్య, తేట మాటల నిధియ తిక్కన్న ధీనిధియ, నొసటి కన్నును దాచి పసకలుగు వర్ణనల కైలాస శిఖరాల కవిత రసాలాల సంచరించిన శంభుదాసుండెర్రా ప్రగడ. పలుకు పలుకున నురికి పలుకు పలుకును కొరికి జాను తెరుగుల పంట పండించే పాల్కురికి కావ్య కన్నెల ఇదల రాచిల్క పాల్కురికి సోమన. పలుకు చెలి కన్నీటి చుక్కలను తను త్రాగి మక్కువల జిమ్ము ఆ మందహాసాలన్నీ భాగవత సీమలో వెలయించే మా అన్న తలపు జున్నుల మిన్న రైతన్న పోతన్న నిజంగా కాటుక కంటి నీరు తనకట్టు పొయ్యింబడ ఏల ఏడ్చుతో కైటభదైత్య మర్దుని కాదు తను కలలో కనబడి సరస్వతిని అమ్ముతావా అంటే లేదన్నాడు కదా. అందుకని పోతన గురించి అలా చెప్పాడు. ఇక శ్రీనాథుడు అటు రుద్రమాలికలు ఇటు రత్నడోలికలు అటు శైవ వేదోక్తి ఇటు భామినీ రక్తి శృంగార నైషధం పల్నాటి భారతం మార్గదేశీ మార్గదర్శక శక్తి సాధించనవ్వాడు సరస సద్గుణవర్తి అతడు శ్రీనాథుండు కవిలోకయదుండన్నారు. ఇలా ఇంతమంది మన తెలుగు సాహిత్యం సుపం చేసిన వాళ్ళు ఉన్నారు. నా భాష ఈనాటి భాష అందమైందే, కొత్తదే, కానీ ఎందుకు గొప్పగా మారింది అంటే ఇతర భాషా పదాలని సొంతం చేసుకుని మన వాడుక భాషలో వాటిని చేర్చుకోవడం వల్ల ఇది విస్తృతమై మరింత మందికి చేరువైంది, ఎక్కువ మందికి అందుబాటులోకి వచ్చింది, అందమైన భాషగా రూపొందింది. అలాగే తమిళ భాష నిస్సందేహంగా తమిళ భాష మన దక్షిణాది అన్నిటికంటే ప్రాచీనమైంది. మళ్ళీ మలయాళం తీసుకుంటే అక్కడ సంస్కృత పదాలు ఎక్కువ ఉంటాయి. అంటే చరిత్ర చెబుతున్నది ఏంటి అంటే సార్, అంటే మలయాళ భాష కాస్త తమిళ నుంచి పుట్టుకొచ్చింది అంటే అది ఎంతవరకు అది దానికి శాస్త్రీయత ఉందో లేదో తెలియదు, కానీ మలయాళ భాష మాత్రం కాస్త తమిళ నుంచి పుట్టుకొచ్చింది అని ఉంది, కానీ కన్నడ కానీ తెలుగు కానీ ఎక్కడా లేదు. మరి ఎందుకు ఇలా మాట్లాడవలసి వచ్చింది అంటే లాస్ట్ టైం మనం చూస్తే కస్తూరి గారు కూడా కొంచెం తెలుగు వాళ్ళ మీద కాస్త ఘాటుగానే మాట్లాడారు. అంటే ఎందుకని వాళ్ళకి అంత వివక్ష మిగతా భాషలంటే? అంటే సహజంగా ఇది ఇప్పుడు భాష పట్ల ప్రేమ ఉండటం వేరు, భాషోన్మాదం వేరు. భాష పట్ల ప్రేమ ఉండటం అంటే మన భాషని, అంటే ఇవాళ మన నందమూరి తారక రామారావు గారు బర్త్డే కూడా 102వ జయంతి. సో తారక రామారావు కూడా మన తెలుగు భాషని ఎక్కడికో తీసుకువెళ్ళారు. అంటే తెలుగు భాష మీద అభిమానం వేరు మీరు అన్నట్టు. అంటే తారక రామారావు గారు కూడా తెలుగు వాళ్ళు అంటే అభిమానం ఉండేది, కానీ అవమానించలా ఎక్కడ. ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. అక్కడ ఏంటంటే తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆ పోరాటం మొదలుపెట్టిన వాడు ఎన్టీ రామారావు. ఆ తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ఎందుకు అని అంటే ఉత్తరాది వాళ్ళు మనని ఎప్పుడు అణచివేస్తున్నారనే ఒక భావం నుంచి తను ఒక అప్పటికే సుప్రసిద్ధ నటుడు కాబట్టి తెలుగు భాషకు సంబంధించి చెప్తే కొన్ని వందల సినిమాల్లో అటు పౌరాణికం ఇటు సాంఘికం ఏ సినిమా తీసుకున్నా అద్భుతమైన పాత్రలు పోషించి తెలుగు భాషకు విశేషమైన సేవ చేశారు. అందుకని ఆయన నిజంగా ఏ మాట కామంటే తెలుగు జాతి ఔన్నత్యం కోసం, తెలుగు జాతి ఇతర భాషీయుల ఇతర రాష్ట్రీయుల దోపిడీ నుంచి తట్టుకు నిలబడటం కోసం ఉద్యమం పెట్టారు తెలుగు జాతి ఆత్మగౌరవం పేరుతో. ఆయన ఎప్పుడు కూడా నాకు తెలిసి ఇతర భాషలు ఎవరిని విమర్శించినట్టు కానీ తక్కువ చేసి చులకనగా మాట్లాడటం నా దృష్టి. మన ప్రాధాన్యత ఏంటి అన్నదే ఆయన చెప్పారే గాని అవతల వాళ్ళని తక్కువ చేయలే. మనం ఏంటి అన్నది చెప్పటం వేరు, అవతల వాళ్ళని తక్కువ చేయటం వేరు. ఇక్కడ వీళ్ళందరూ కూడా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అది నిజానికి ఎప్పుడైనా ఎక్కడైనా మంచిది కాదు. అంటే మనకు కూడా భాష మీద అభిమానం ఉంటుంది, మన భాష పట్ల చాలా ప్రేమ ఉంటుంది, అలా అని అవతల వాళ్ళని అవమానించలేం కదా సార్. అయితే ఇక్కడ కమల్ హాసన్ అన్న విషయాన్ని కూడా కన్నడ సోదరులు అంత తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే
తనేమి కన్నడ భాష పనికిరాదు అన్నాడు, లేకపోతే కన్నడ భాష అసలు దాంట్లో ఏం అర్థం లేదు అన్నాడంటే వాళ్ళు ఉద్వేగభరితం అయితే బాగానే ఉంటుంది. కానీ తమిళం నుంచి వచ్చింది అనుంటే గనక, నేను వినలేదు, తమిళం నుంచే వచ్చింది అనుంటే కనుక దాని గురించి అంతగా స్పందించాల్సిన అవసరం ఉండకపోవచ్చు. బహుశా మరి దీని వెనక రాజకీయ కారణాలు ఉన్నాయేమో మనకు తెలియదు. ఏదేమైనా ఒక భాష, ఇప్పుడు నేను తెలుగువాడిని కానీ నాకు తమిళం చదవడం రాయడం వచ్చును. ఉర్దూ అల్ఫాజ్ అంటారు, 37 అక్షరాలు, నాకు ఉర్దూ చదవడం రాయడం వచ్చును. హిందీ నేను రైల్వేలో పనిచేసి రిటైర్ అయ్యాను. నాకు ప్రతి సంవత్సరం 10,000 హిందీ శబ్దాలకు పైగా నేను టైప్ చేసినందుకు గాను నాకు ప్రతి సంవత్సరం నాకు హిందీ రాజభాషా దివస్ సందర్భంగా నాకు అవార్డు వచ్చేది. అలాగే ఇంగ్లీష్ ఎలాగో నేర్చుకున్నాను. అంటే నేను ఒక మిమిక్రీ కళాకారుడిగా, వెంట్రలాక్విస్ట్గా రకరకాల రాష్ట్రాలు దేశాలు తిరగాల్సి వచ్చినప్పుడు నాకు ఇంగ్లీష్ భాష నేర్చుకోవడం ఖచ్చితంగా తప్పనిసరి అవసరమైంది. అందులో అమెరికన్స్కి ప్రదర్శించినప్పుడు నేను అమెరికన్ యాక్సెంట్లోనే చేస్తాను. బ్రిటిషర్స్కి చేస్తే మన ఇప్పుడు ఇండియాలో మాట్లాడుతున్న కొంత స్టాండర్డ్ లాంగ్వేజ్ అనుకుంటాం కదా, ప్రొనౌన్సియేషన్, ఆ కోణంలో చేస్తాను. ఇది నాకు ఎందుకంటే వివిధ భాషలు నేర్చుకోవడం అనేది నా వ్యక్తిగతంగా నాకు ఉపయోగపడింది. నేను అలా అని చెప్పి నా తెలుగు భాష గొప్పదని నేను నమ్ముతాను. అలా అని చెప్పి ఇతర భాషలు తక్కువ నన్ను. ఓకే సార్, మీరు అంటే ఇవాళ ఎన్టీఆర్ జయంతి కనుక ఏదైనా ఎన్టీఆర్ వాయిస్ ఏదైనా మిమిక్రీ చేస్తారా? నేను దాదాపు రాజకీయ నాయకులు, సినీ నటుల కంఠాల అనుకరణ చేయడం మానేసి దాదాపు ఒక 2.5 దశాబ్దాలు అవుతుంది. ఎందుకంటే నేను స్పెషలైజ్ చేసింది సౌండ్ ఇల్యూషన్, సౌండ్ ఇమిటేషన్. అయితే మీరు అడిగారు కాబట్టి మన ప్రేక్షకుల కోసం కృష్ణదేవరాయల క్యారెక్టర్లో అయితే తెలుగదేలయన్న దేశంబు తెలుగు, తెలుగు వల్లభుండ తెలుగు కండ, ఎల్ల నృపులు గొల్వ నిరుగరే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, ఇలా చెప్పొచ్చును. అయితే అది బ్యారిటోన్ వాయిస్ అంటారు. అంటే చాలామంది తెలియక బేస్ వాయిస్ అంటారు కదా. ఫొనెటిక్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నట్టు, కానీ వాయిస్ సంబంధించి రామారావు గారి వాయిస్ ఫాల్స్ అంటారు బ్యారిటోన్ కేటగిరీ. నా వాయిస్ బేస్. అలాగే ఫిమేల్లో ఒకటి సొప్రానో, 2 కంట్రాల్టో. సొప్రానో అంటే సుశీల గారి కంఠంలా ఉంటుంది, పి సుశీల గారు. కంట్రాల్టో అంటే ఇంకా ఎస్ జానకి గారు, ఎల్ఆర్ ఇలాంటి వాళ్ళు. అలాంటి అనుకరించినప్పుడు మాలాంటి వాళ్ళు కొంత ఇబ్బంది పడతాం. అయితే రామారావు గారు, ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు అసలు నేను మిమిక్రీ ప్రారంభించిన తొలిసారి 1977 అంటే 48వ సంవత్సరం. అప్పట్లో ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు, ఎస్వి రంగారావు ఇలాంటి నటులందరూ ఉండేవాళ్ళు, ప్రముఖులు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అలా అనుకరించడానికి వీలైన కంఠాలు కలిగిన నటులు దొరకపోవడం నాలాంటి కళాకారులకి, వర్ధమాన మిమిక్రీ కళాకారులు కొంచెం ఇబ్బంది. నిజంగా ఇవాళ చాలా సంతోషం. ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఇలా మన HMTV ద్వారా నా అభిప్రాయం, భాష పట్ల నా అభిప్రాయం చెప్పే అవకాశం నాకు కలగడం నాకు నిజంగా అంటే మనకి తెలుగు భాష అంటే గుర్తొచ్చేది ముందు నందమూరి తారక రామారావు గారు మన తెలుగులో. సరే, అది అయిపోయిన తర్వాత సార్, అంటే భాష అంటే ప్రాంతీయ భాషా సంరక్షణకు అంటే ఇప్పుడు తీసుకుంటున్న చర్యలు సఫిషియెంట్ అని మీరు అనుకుంటున్నారా? ఏ భాషని ప్రభుత్వాలు కాపాడలేవు. ఏ ప్రభుత్వానికి, ఏ రాజకీయ పార్టీకి కూడా భాషలతో నిజానికి సంబంధం ఉండదు. ప్రజలే దాన్ని కాపాడుకుంటారు, ప్రజలే దాన్ని మారుస్తారు. దాని ఎవల్యూషన్ అంటే ఎవల్యూషన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటాం కదా, ఆ పరిణామ క్రమంలో అది కొత్త పదాన్ని చేర్చుకుంటూ పోయినప్పుడు బతుకుతుంది, లేదా కేవలం అక్కడికే ఆగిపోతే మన సంస్కృతం లాగా. ఇప్పుడు సంస్కృతం అనేది అమర భాష అంటారు, కానీ అది ఇప్పుడు మృత భాషగా మిగిలిపోయిందని నేను బాధపడతాను. అంటే సంస్కృత పదాలు కూడా బోలని మనం తెలుగులో చేర్చుకున్నాం కదా. సంస్కృతం అన్నిటికీ మూలం అని చెప్తారు సంస్కృత పండితులు. అట్లా అని చెప్పి మన తెలుగు వాళ్ళము లేదా తమిళియన్స్ లేకపోతే హిందీ వాళ్ళు ఎవరు కూడా అలా కాదని చెప్పి గొడవ చేయరు. అలాగే ఈ అంశం కూడా, కమల్ హాసన్ అంశం కూడా అలాగే ముగుస్తుందని ఆశిద్దాం. అంటే సార్, కమల్ హాసన్ ఐటమ్ అంటే మీరు కన్నడ వాళ్ళు కూడా అంత సీరియస్గా తీసుకోనవసరం లేదు అన్నా కూడా ప్రతి వాళ్ళకి ఉంటుంది. అంటే మా భాష
మా భాషకు అంత ప్రాధాన్యత లేదా, మా భాష తమిళ నుంచి పుట్టుకొచ్చిందా, మా భాష వేరే దగ్గర నుంచి పుట్టుకొచ్చిందా అన్నది ఉంటుంది. అంటే మేబీ అంటే చరిత్ర నిజం చెప్పినా కూడా కమల్ హాసన్ అనే వ్యక్తి అంటే యూనివర్సల్ యాక్టర్ అయ్యుండి ఈ మాట మాట్లాడకుండా ఉంటే బాగుండేది కదా సార్. బహుశా అది మాట్లాడుతున్నప్పుడు తన అనుకోకుండా వచ్చిన మాట అయి ఉండాలి, లేదా ఆ సినిమాని ప్రమోట్ చేయడానికంటే ఆసక్తి కలుగుతారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ప్రేక్షకుల్లో ప్రజల్లో ఏదైనా ఆసక్తి కలిగించాలంటే ఒక సంచలనం సృష్టిస్తే తప్ప ఆసక్తి కలగదు, దాని గురించి చర్చించుకోరు. అలాంటిదైనా అయి ఉండొచ్చు, అది మనకు తెలియదు. కానీ నేను ఎప్పుడు ఒకటే బాధపడతానమ్మా, నేను కళాకారుని అయ్యింది ప్రతి వేదిక మీద ప్రతి మిత్రుడి దగ్గర నేను చెప్తాను, కళల వల్ల సాహిత్యం వల్ల సమాజానికి ఏం ఉపయోగం లేదు. మా మిమిక్రీ, వెంట్రలాక్విజం ఇవన్నీ ఉన్నాయి కదా, మ్యాజిక్లు, డాన్సులు, క్లాసికల్ మ్యూజిక్లు, వీటి వల్ల ఏముంది ఉపయోగం? నిజానికి ఎవరు ఉపయోగపడతారు? సినిమాల వల్ల కూడా ఏం ఉపయోగం లేదు. ఇలా అన్నందుకు సినిమా వాళ్ళందరూ నా మీద దాడి చేయొచ్చు కదా. కానీ నిర్భయంగా చెప్తాను, ఒక కళాకారుడిగా 64 ఏళ్ల వయసులో చెప్పేది ఏంటంటే, ఈ కళారూపాలు, సాహిత్య రూపాల వల్ల సమాజానికి ఇంతెత్తు వీసమెత్తు ప్రయోజనం లేదు. ఎవరు ఉపయోగపడతారు అంటే ఒక కర్షకుడు, రైతు, ఒక కార్మికుడు. ఉత్పత్తి చేయకపోతే మనకి ఈ పరికరాలు లేవు. మనం ఇవాళ కారులో తిరుగుతున్నాం, బస్సులో పెడుతున్నాం, విమానం ఎక్కుతున్నాం, ఏదైనా సరే కార్మికులు లేకపోతే, కర్షకులు లేకపోతే లేదు. అలాగే సైనికులు లేకపోతే మన దేశం రక్షించబడదు. వీళ్ళు హీరోలు. దురదృష్టం ఏంటంటే, మన ఏదైనా షాప్ ఓపెనింగ్కి లేకపోతే ఒక రిబ్బన్ కటింగ్కి సినిమా వాళ్ళు, రాజకీయ నాయకుల్ని గ్లామరస్ పెద్ద ఇమేజ్ ఉన్న వాళ్ళని చెప్పి పిలుస్తారు, కానీ మన సైనికులను, ఒక రైతును పిలవరమ్మా. అక్కడ నేను బాధపడతాను. మన అసలైన హీరోలు వాళ్లే తప్ప సినిమా వాళ్ళు లేకపోతే రాజకీయ నాయకులు కాదు. దయచేసి ఆ కోణాన్ని చూస్తే కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ గివింగ్ యువర్ వాల్యుబుల్ ఇన్సైట్స్. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ HM TV.